వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. సో గత కొన్ని రోజుల ముందు నా దగ్గర పూర్తి సమాచారం ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మెన్ మరియు ఫీమేల్కి సంబంధించినటువంటి సివిల్ కట్ ఆఫ్ మార్క్స్ను పూర్తి అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అందుకు సంబంధించి మొదటి జిల్లాగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి సివిల్ కట్ ఆఫ్ మార్క్స్ను అటు మెన్స్కు ఇటు ఉమెన్స్కు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది పూర్తి అనాలిసిస్ చేసిన తర్వాతనే మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ముందుగా కనుక చూసుకుంటే ఈ సివిల్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు చర్చించే ముందుగానే 2019 సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాత పరీక్షకు సంబంధించి ఫైనల్ ఎగ్జామ్కు సంబంధించి 64,575 మంది అభ్యర్థులు ఆ యొక్క ఎగ్జామ్కు హాజరైతే అందులో 58,007 మంది కనీస అర్హత మార్కులు సాధించడం అనేది జరిగిందండి. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులో వీళ్ళందరూ ఉన్నారనేది అర్థం. అంటే ఇక్కడ కనీస అర్హత మార్కులు రానటువంటి వ్యక్తుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. అలాగే ఇప్పుడు రాసినటువంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు మెయిన్స్ రాత పరీక్ష రాసినటువంటి ఎవరైతే 37,000 పైచీలకు అభ్యర్థులు ఉన్నారో వీరిలో కూడా ఈ యొక్క కనీస అర్హత మార్కులు కూడా సాధించలేనటువంటి అభ్యర్థులు కూడా ఉండి ఉంటారు అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించండి. అలాగే మనం కనుక చూసుకుంటే మనకున్నటువంటి సివిల్ పోస్టుల సంఖ్య మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి 205 పోస్టులు. దీనికి గాను మొత్తం మీద పురుషులకు వచ్చేటటువంటి సివిల్ పోస్టుల సంఖ్య 138 అయితే ఇందుకు గాను ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాత పరీక్షకు అర్హత సాధించినటువంటి పురుషుల సంఖ్య 1914 మంది. ఇందులో 2 ఈవెంట్లు 3 ఈవెంట్లు కూడా క్వాలిఫై అయిన వారు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క విషయాన్ని కూడా మీరు ఒకసారి పరిగణలోకి తీసుకోండి. మొత్తం మీద ఒక పోస్టుకు 14 మంది పురుష అభ్యర్థులు పోటీ పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఫీమేల్ విషయానికి వచ్చేసరికి వీరికి కేటాయించినటువంటి పోస్టులు 67. మొత్తం మీద వీరు ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాత పరీక్షకు అర్హత సాధించిన వారు 260 మంది. వీరికి వచ్చేసరికి ఒక పోస్టుకు 4 పోటీ పడేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఏదైతే కట్ ఆఫ్ వీడియోల మీద అంటే గతంలో జరిగినటువంటి ఏవైతే 2016, 2019 అనేటువంటి కట్ ఆఫ్లతో పాటు ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష యొక్క క్వశ్చన్ పేపర్ యొక్క హార్డ్నెస్ను అలాగే రాసినటువంటి వ్యక్తుల యొక్క సంఖ్యను బేస్ చేసుకుని అయితే నేను మెన్స్కి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో 127 నుంచి 130 మార్కులు వస్తే సివిల్ కానిస్టేబుల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే బీసీఏకి వచ్చేసరికి 125 నుండి 127 మార్కులు, బీసీబీకి వచ్చేసరికి 122 నుండి 125 మార్కులు, బీసీసీకి వచ్చేసరికి 97 నుంచి 100 మార్కులు, బీసీడీకి వచ్చేసరికి 124 నుంచి 126 మార్కులు, బీసీఈకి వచ్చేసరికి 118 నుండి 121 మార్కులు, ఎస్సీ విషయానికి వచ్చేసరికి 119 నుండి 122 మార్కులు, ఎస్టీకి వచ్చేసరికి 112 నుంచి 115 మార్కుల మధ్య కనుక ఉండినట్లయితే మీకు 100% పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదే మరి ఉమెన్ విషయానికి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో 102 నుంచి 105 మార్కులు, బీసీఏకి వచ్చేసరికి 100 నుండి 103 మార్కులు, బీసీబీకి కూడా 100 నుండి 103 మార్కులు, బీసీసీకి వచ్చేసరికి 83 నుండి 86 మార్కులు, బీసీడీకి వచ్చేసరికి 97 నుంచి 99 మార్కులు, బీసీఈకి వచ్చేసరికి 83 నుండి 86 మార్కులు, మరి ఎస్సీ విషయానికి వచ్చేసరికి 85 నుండి 89 మార్కులు, ఎస్టీ విషయానికి వచ్చేసరికి 85 నుండి 87 మార్కుల మధ్య కనుక మీరు కనుక ఉండి ఉంటే మీకు 100% పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది కేవలం అంచనా వేయబడినటువంటి మార్కులు అనేది కూడా మీరు ఒకసారి జ్ఞప్తికి పెట్టుకోండి. కొన్ని మార్కులు ఒక 2 లేదా 3 మార్కులు పెరిగేటటువంటి తగ్గేటటువంటి అవకాశం కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. మ్యాక్సిమం ఇంతకు మించి తగ్గేటటువంటి అవకాశం అనేది ఉండదు. పెరిగితే ఇంత మించి కాస్త 2-3 మార్కులు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు సంబంధించినటువంటి ఏదైనా జిల్లాకు సంబంధించినటువంటి సివిల్ కట్ ఆఫ్ మార్క్స్ ఏవైతే కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటి మీద పూర్తి సమగ్రమైనటువంటి సమాచారం తెలుసుకుని మీ ముందుకు ఇలా వీడియో రూపంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.